కోరిన కోర్కెలన్నీ తీర్చే మన దేశంలోని 7 ప్రసిద్ధ ఆలయాలు ఇవే. మన దేశంలో గల్లీకోట్ టెంపుల్ ఉంటుంది. అయితే వేల వందల ఏళ్ల నాటి అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని టెంపుల్స్ చాలా ఫేమస్. ఈ దేవాలయాలు దేశపు లోతైన ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక వారసత్వానికి శక్తివంతమైన ప్రతిరూపాలుగా నిలుస్తాయి. ఈ ఆలయాలకు వెళ్లి భక్తులు మనసులో ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. భక్తులు తమ కోర్కెలు తీరుస్తాయని. తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల ఆలయం భారతదేశంలోని అత్యంత ఆరాధ్య దేవాలయాలలో ఒకటి. నిత్యం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. తిరుమల వెంకటేశ్వరుడి ఈ ఆలయం శ్రేయస్సు, సంతోషం, అదృష్టానికి సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల నుంచి భక్తులు తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి అందాల మధ్య 7 కొండలపై కొలువుదీరిన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికంగానే కాదు, పర్యాటకంగానూ ప్రసిద్ధి చెందింది. సిద్ధివినాయక ఆలయం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న సిద్ధివినాయక ఆలయం వినాయకుడికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం శ్రేయస్సు, ఆనందం, విజయానికి సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందని భక్తులు నమ్ముతారు. భక్తులు స్వామివారికి పూజలు, పూలు, మోదకాలు సమర్పించి ఆశీస్సులు పొందుతారు. ఆలయపు అద్భుతమైన వాస్తుశిల్పం దీనిని ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా చేస్తుంది. ఎక్కువ శాతం మంది ఈ ఆలయంలో మంగళవారం జరిగే హారతిలో పాల్గొంటారు. ఈ రోజు ఉదయం 3:15 నుంచి రాత్రి 10 వరకు మొత్తం 6 రకాల హారతులు నిర్వహిస్తారు. కామాఖ్య దేవి ఆలయం అసోం రాష్ట్రంలో గౌహతి సిటీ శివార్లలో నీలాచల కొండపై ఉన్న కామాఖ్య ఆలయం శక్తి పీఠాలలో ఒకటి. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో అమ్మవారి యోగి భాగం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి బదులు యోని భాగం పూజలందుకుంటుంది. ఈ ఆలయం సంతానోత్పత్తి, శ్రేయస్సు, ఆనందానికి సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. భక్తులు అమ్మవారికి పూజలు, పూలు, జంతుబలి సమర్పించి ఆశీస్సులు పొందుతారు. ఈ ఆలయంలో ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్మకం. కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న కేదార్నాథ్ ఆలయం శివుడికి అంకితం చేయబడిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ఆలయం ఆధ్యాత్మిక, మోక్షానికి సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. భక్తులు సుందరమైన హిమాలయాల గుండా ట్రెక్కింగ్ చేస్తూ ఈ ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజలు, పూలు సమర్పిస్తారు. ఆలయం యొక్క ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన ప్రదేశం దీనిని తప్పక చూడవలసిన గమ్యస్థానంగా చేస్తుంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ సిటీకి కొద్ది దూరంలో త్రికూట పర్వతాలలో ఉన్న వైష్ణోదేవి ఆలయం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం వైష్ణోదేవికి అంకితం చేయబడింది. నిత్యం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆరోగ్యం, సంపద, సంతోషానికి సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాళీ ఆలయం పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని కాళీఘాట్ కాళీ ఆలయం కాళీమాతకు అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం రక్షణ, బలం, జ్ఞానానికి సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. భక్తులు కాళీమాతకు పూజలు, పూలు సమర్పించి ఆశీస్సులు పొందుతారు. ఆలయపు ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన వాస్తుశిల్పం దీనిని ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా చేస్తుంది. మంగేష్ ఆలయం గోవాలోని మంగేష్ ఆలయం శివుడికి అంకితం చేయబడిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ఆలయం శ్రేయస్సు, సంతోషం, అదృష్టానికి సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. భక్తులు స్వామివారికి పూజలు, పూలు, కొబ్బరినీళ్లు సమర్పించి ఆశీస్సులు పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.